నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశాడో ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడతా ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ₹1 కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా ఇది ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్లు తయారు చేసి ఈరోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుగుకుంటూ దేశం ప్రగతిని ఓడ్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోని మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యత్తుని అర్థంగాడలో దోచుకునే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు, ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందుంది బాట మిత్రులారా. ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 22 ఏదైంది, ఇక రకరకాలైన సమస్యల విషయంలో కూడా మనం పోరాడతాం. కానీ ముందుగా విద్యార్థులు మన భవిష్యత్, దేశ భవిష్యత్తు లేదు. దేశ భవిష్యత్తుని అంధకారంలో పెట్టేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అది 5 సంవత్సరాలు నడవదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు నాకు ముడుపులు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి కొట్లాడుకొని ప్రభుత్వం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ముడుపుల కోసము కొట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు, ఒక ఎమ్మెల్యేకు ముఖ్య పడదు, ఒకరు కొట్లాడుకొని ఈరోజు ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ప్రజలకు న్యాయం జరగదు. బీఆర్ఎస్ అన్యాయం చేసి మన వాస్తవమే, కానీ కాంగ్రెస్ పార్టీతో కూడా న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుందని చెప్పి చూస్తా ఉన్నాం మనం. మీరు విద్యార్థులను పిలుపునిస్తానని మిత్రులారా, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, స్టేట్ యూనివర్సిటీ అది, కాకతీయ విశ్వవిద్యాలయ, పాలమూరు విశ్వవిద్యాలయ, తెలంగాణ విశ్వవిద్యాలయ, శాతవాహన విశ్వవిద్యాలయ, అనేకమైన విశ్వవిద్యాలయాలను విద్యార్థులను అడుగుతా ఉన్నాను, మీకు చదువు చెప్పేటటువంటి ప్రొఫెసర్లు ఉన్నారా అని. 50% ఈరోజు కేవలం పార్ట్ టైం లెక్చరర్స్ తో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు. ఒకప్పుడు ప్రపంచం మొత్తంలో ప్రఖ్యాతి చెందిన తెలంగాణ విద్యా సంఘం ఈ రోజు అదే తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధన చెప్పడానికి ప్రొఫెసర్లు లేరని అంటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, విద్యార్థులు లేవాలి, విద్యార్థులు ఆలోచించాలి. ఈరోజు నేను విద్యార్థిగా సమయంలో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా పోరాడే గుణం మాలో ఉండే. కానీ ఆ పోరాడే గుణం మళ్ళీ మీ అందులో రావాలి. స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్ మనం అంటాం. కాబట్టి స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్. మన పవర్ ఏంది అని మనం చూపెట్టుకుందాం, ఈ యొక్క ప్రభుత్వానికి. మళ్ళీ విద్యార్థులు రాష్ట్రం కోరుతా ఉన్నాను నేను, ఈ పోరాటం ఇప్పటితో ఆగేది లేదు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.
మీరు వెంటనే ఫీ యొక్క రియంబర్స్మెంట్ చేస్తారా, లేకుంటే విద్యార్థుల ఒక కోపాన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని మీరు చూస్తారా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను మిత్రులారా. ఇది కాబట్టి మీ అందరూ పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి విద్యార్థులకు, కాలేజీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, అనేక సంఘాలు ఈరోజు మనకు మద్దతు పలుకుతా ఉన్నాయి. మనందరం కలిసి పోరాడదాం, కలిసి మన సమస్యలను తీర్చుకుందాం, కలిసి మన న్యాయమైనటువంటి కోరికలను తీర్చుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకు మరొకసారి, ఎందుకంటే కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గా ఉంది, కష్టంగా ఉంది. మేము 10 రోజుల క్రితం, 6 రోజుల క్రితమే ఆఫీస్ బయట మేము ఈ యొక్క కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. ఆఫీస్ బయట పెడితే ఎవరికి సమస్య లేదు. కానీ ఈ యొక్క ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వరాదని చెప్పేసి ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ లోపలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న స్థానం ఉంది కాబట్టి, స్థలం ఉంది కాబట్టి, ఎక్కువ మంది విద్యార్థులు కూడా వస్తున్నారు కాబట్టి కొంత ఇన్కన్వీనియన్స్ గా ఉంది. మళ్ళీ రాత్రి వానవరణతో ఇవంతా బయట నుంచి మొత్తం లోపలికి షిఫ్ట్ చేయడంలో కొద్దిగా ఇనిషియల్ గా కొంత ప్రాబ్లం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే మీరు దానికి పర్మిషన్ ఇవ్వట్లే. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మీ యొక్క విద్యార్థుల సమస్య మీద పోరాడుతూ ఉంటే మాకు పర్మిషన్ లేకపోవడం కాకుండా మా విద్యార్థుల మీద, యువ మోర్చా మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఊరుకునేది లేదు. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాను మీకు, ఢిల్లీలో పోయి అబద్ధాలు ఆడి మాట్లాడే విషయం కాదు. మీరు ఇక్కడ రావాల్సి ఉంది, హైదరాబాద్ కు రాహుల్ గాంధీ రావాల్సి ఉంది, విద్యార్థులతో మాట్లాడాల్సి ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. మీకు దమ్ముంటే మీకు ఆ రోజు నేను మాట్లాడినటువంటి మాటల్ని గుర్తుంటే, నీకు రేవంత్ రెడ్డి గారు నీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీదనైనా కనీసం నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి ఈ ఛాత్రంకి గూంజి పెట్టు. మీ చెవుల్లో ఈ ఛాత్రంకి గూంజి చెప్తుంది, మీ చెవుల్లో ఈ ఛాత్రంకి గూంజి చెప్తుంది, కాంగ్రెస్ డౌన్ డౌన్ అని చెప్తుంది. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులను రెచ్చగొట్టడంలో నాయకత్వం కాదు, విద్యార్థులను రెచ్చగొట్టడం రాజకీయం కాదు. విద్యార్థులకు న్యాయం చేయడం అనేది ప్రతి ప్రభుత్వం ధర్మం. అది ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు చెప్పాను నేను, అనేక విద్యా సంస్థలు మొదలుపెట్టి స్కాలర్షిప్ తో కూడా ఈరోజు విద్యార్థులకు అబ్రాడ్ కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్, ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, స్కూటీలు ఇస్తానన్నారు, అబ్రాడ్ పోవడానికి డబ్బులు ఇస్తా అన్నాడు, స్కాలర్షిప్ పెంచుతా అన్నాడు, సమయానికి